కలర్స్ దిస్ దే టోల్ మీ నేను 3 days ముందు ఇనాగ్రేషన్ చేసిన విజయవాడ 20 years ముందు స్టార్ట్ చేశాను. వైజాగ్లో 16 years ముందు స్టార్ట్ చేశాను. నౌ దిస్ ఇస్ కలర్స్ 2.0. అంటే ఈ ఇన్ని all these years technology and everything is getting updated. So as they are number one or staying top in their business, in their field, so updation though they have changed the entire technology in the clinics anamata. So right now if you walk into colors clinic ki meer walk in cheste, you can experience the latest technology. It's very straightforward. Work out, eat well. This is a very straight okay. దీనికి కూడా చాలా మంది వచ్చేసి మనం ఇట్లా స్ట్రైట్గా నిజం చెప్తే మీరు వర్కౌట్ చేయాలి, మీరు వాట్ యూ ఈట్ షుడ్ బి వెరీ హెల్తీ అంటే నో ఆడియన్స్కి దట్ దే డోంట్ లైక్ ఏదోటి ట్విస్టెడ్గా ఒక టిప్స్ మసాలా యాడ్ చేసి టిప్స్ చెప్తేనే దే విల్ బీ హ్యాపీ. బట్ నేను నిజం చెప్తాను, అందరూ ఏం షార్ట్ కట్స్ లేవు. హెల్త్ ఆర్ ఇది మెయింటైన్ చేయడానికి షార్ట్ కట్స్ ఏం లేవు. మంచిగా ఇఫ్ యూ వాంట్ టు ఈట్ గుడ్ అంటే మీరు ఫుల్ రైస్ కట్ చేసి మీకు ఇష్టం వచ్చిన అన్ని కట్ చేసి ఏదో ఒకటి సాలడ్ తినమని నేను చెప్పలేదు. మన ఊర్లో వాట్ ఈస్ ద రైట్ ఫుడ్ అది కరెక్ట్ క్వాంటిటీలో తింటే అది చాలు. సో దాట్ ఈస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఇది దేర్ ఇస్ నో సీక్రెట్. డిపెండ్స్ ఆన్ ద మూవీ అండి. ఇప్పుడు నేను స్వయంభూ చేసినప్పుడు ఒక వారియర్గా కనిపించాలి, నేను చాలా యాక్షన్ చేయాలి అనేది అప్పట్లో నేను బాగా వెయిట్ ట్రైనింగ్ చేశాను. మరి నాకు కూడా బ్యూటీ అంటే ఒక హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనేది కాదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ మై టీమ్, ద సెట్ ఆఫ్ ట్రైనర్ ఆర్ హూఎవర్ ఇస్ దేర్. సో కొన్ని మూవీస్లో మనం ఇష్టం వచ్చినట్టు మనం డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. సో కమింగ్ ఫస్ట్ అగంట రిలీజ్ అవుతుంది, దాని తర్వాత నారి నందమురారి ప్లానింగ్ ఫర్ రిలీజ్ అనమాట. స్వయంభూ కూడా ఆ టైం దిస్ ఇస్ లాస్ట్ 2 yearsగా నేను స్లోగా మెల్లిగా స్క్రిప్ట్లు ప్లాన్ చేసి స్క్రిప్ట్లు విని ఓకే ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఇది తర్వాత రిలీజ్ అవుతుంది, అవన్నీ ప్లానింగ్ నేను చేశా. కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫుల్ అటు ఇటు మరి వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇట్ ఈస్ లైక్ బ్యాక్ టు బ్యాక్ ఒక బ్రీతింగ్ స్పేస్ లేకుండా మీకు కూడా ఏమో ఐఎమ్ స్కేర్డ్ మీడియాస్కి లేకపోతే ప్రేక్షకులకి నా మీద బోర్ కొడుతుందేమో అని. సో ఇట్స్ లైక్ ఆ స్పేస్లో ఒక November December నుంచి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ హ్యాపెనింగ్. ఐ లవ్ వైజాగ్. నేను ఫస్ట్ వైజాగ్ వెంటనే మా డేవిల్ షూటింగ్ అనుకుంటున్నా. ఆ టైంలో నేను ఆ షిప్పింగ్ యార్డ్ ఫుల్ చాలా ఎక్స్ప్లోర్ చేశాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. నేను ఐమ్ ఫ్రమ్ కేరళ, నా ఊరు కేరళ. సో ఫుల్ వీఆర్ లైక్ అబ్సల్యూట్లీ వీఆర్ దట్ పీపుల్. ఏదర్ సముద్రం లేకపోతే ఒక రివరు ఏదోటి ఉండాలి మన. సో ఆర్ సో ఐ లవ్ ఓషన్. అది ఎలా చెప్పాలి నాకు తెలియదు. సో వైజాగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది. ఎస్టర్డే నేను ఫస్ట్ వైజాగ్ ఫ్లైట్ దిగి హోటల్ చెక్ ఇన్ అయ్యాక వాట్ ఐ డిడ్ ఇస్ ఐ వెంట్ అండ్ ప్లేడ్ ఇన్ ద బీచ్. నేను ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ అగైన్ అ వెరీ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్తాను. ఐ విల్ నాట్ లై. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రేవింగ్స్ బికాస్ వెన్ యు ఆర్ వెరీ డిటర్మైన్డ్, వెన్ వీ హ్యావ్ అ గోల్, దెన్ సైంటిఫిక్గా చెప్తే ఇఫ్ దెర్ ఇస్ అ షుగర్ క్రేవింగ్ దెన్ దెర్ ఇస్ అ డెఫిషియన్సీ ఇన్ యువర్ బాడీ ఆర్ ఇట్ కుడ్ బి అ లిటిల్ బిట్ ఆఫ్ హార్మోనల్ వేరియేషన్. అది మీరు చూసుకోవాలి. దిస్ ఈస్ అ రియల్ ఆన్సర్. And sometimes when you crave, when the dopamine goes down, then you have the natural crave. This I am giving technical answers because each question I am giving science. So sometimes that was an experience which taught me. Yes. Then everybody is looking at me. There's 1.5 hours more. I'm like, not a problem. That's so very good point. That is my, I would say చాలా ఉన్నాయి ప్రపంచంలో చూడడానికి. So just go explore the world, and if you want to live happily, then you need to have a healthy body.
సో కలర్స్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్ మ్యామ్. ఏదో సన్నబడ్డామా బాగా స్లిమ్ గా అయిపోయామా కాదు, వేర్ ఇస్ ద మజిల్. సో ఫ్యాట్ ఏంటి, మజిల్ మొత్తం లాస్ అయిపోతుంది, ఫుల్ వీక్ అయిపోతారు వాళ్ళు, చూడడానికి సన్నగా ఉంటారు. వాట్ ఈస్ ద యూజ్ మీరు చెప్పినట్టు? సో దర్ ఇస్ నో యూజ్. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు యాక్చువల్లీ. దట్ వాస్ వెరీ. షుగర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ, that I know. So adi nenu feed cheskuni, sometimes if I get the thought I'll do something else, I'll go walk on my walking pad or something, that's it. You divert yourself. Yes, in case if I'm if I'm really dull, I had that okappudu stress eating anedi I had that, but adi it was not very difficult. I'll eat some date palm or something like that. That's all. చిన్న కాంపెన్సేషన్స్ అన్నమాట. స్వీట్ చిన్న బెల్లం ముక్క తినము అలాంటి 40 calories, it's okay. దట్ కెన్ బి ఈజీలీ బర్న్. డిఫరెన్స్. ఇప్పుడు మీ కోవిడ్ లో మీరు అంటే ఎంతో మందికి తెలిసి వచ్చింది ఏంటి, మనకి జీవితంలో ఎన్ని ఉన్నా ఏమున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆరోగ్యం ఫస్ట్ బాగుంటేనే తర్వాత మిగతా విషయాలను లైన్ లో తీసుకురావచ్చు అనే ఒక కాన్సెప్ట్ చాలా మంది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ రియలైజ్ అయ్యారు. దానికి మ్యాచ్ చేస్తూ అండ్ ఇంకొక రీసెంట్ లాస్ట్ 21 years గా మేము అర్థం చేసుకుంది ఇంకోటి ఏంటంటే, ప్రజలకు ఓపిక కూడా బాగుందండి బాగా. ఇంతకుముందు నా దగ్గర 10 కేజీలు తగ్గాలంటే ఏడాది టైం ఉందని చెప్తారు. ఇప్పుడు 10 కేజీలు ఎన్ని రోజుల్లో తగ్గాలంటే రేపు తగ్గాలంటున్నారు. రేపుకి ఎట్లా తగ్గుతారో తమ్ముడు అంటే ఇంజక్షన్లు వచ్చాయి, మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ పనులు అవ్వవు. సో బేసిక్ గా సైంటిఫిక్ గా మీ యొక్క మెడికల్ కండిషన్ అనలైజ్ చేస్తూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ డిజైన్ చేసి ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ టెక్నికల్ గా సైంటిఫిక్ గా మిమ్మల్ని ఇప్పుడు లెటస్ యొక్క బాడీ కంపోనెంట్ అనాలిసిస్ బీసీఏ అంటే ఈ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అ బ్రాండ్ నేమ్ ఆర్ సంథింగ్, డబ్బాల్లో చిన్న చిన్న పౌడర్లు వేసి రోడ్డు పక్కన బీసీఏ తీసేసి మీ హైట్ కి మీ వెయిట్ కి ఎంత మీరు తగ్గితే సరిపోతుందని చెప్పేసే పరిస్థితి వచ్చింది. కానీ అది కాదు నిజం. సో అంత సైంటిఫిక్ గా చాలా డీప్ డైవ్ చేసి దాన్ని బాగా అర్థం చేసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ టు ద పాయింట్ ఖచ్చితంగా రేపు రోజు ఫెయిల్యూర్ అనేది లేకుండా అందరికీ చక్కగా రిజల్ట్స్ ఇవ్వడమే కలర్స్ 2.0. టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం అంటే ఏంటి అంటే ఎఫిషియన్సీని పెంచుకోవడం. 2, మనం ఇచ్చే కమిట్మెంట్ ఏదైతే ఉందో కస్టమర్కి అది ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండేటట్టు పక్కగా ప్లాన్ చేయడం. దాన్ని దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ 2.0 బికాస్ ఆఫ్ ద అప్గ్రేడెడ్ టెక్నాలజీ. సమీర్ గారు చెప్పినట్టు ఈ రోజు కాదు మన టెక్నాలజీ ఎవాల్వ్ అవుతా ఉంది, మనం కూడా ఎవాల్వ్ అవుతా ఉండాలి. సో ఎవాల్వ్ అయినప్పుడు ఆ టెక్నాలజీని మ్యాచ్ చేసుకుంటూ వచ్చిన కొత్త సెటప్ కలర్స్ 2.1. శివాజీ గారు ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగారు కదా,